సాయి గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అవును సార్. ఎన్ని లెవెల్స్లో అంటే ఎన్ని పాయింట్స్లో అది రిలేటివ్గా ఉంటుంది అనేది. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మీరు అన్నట్లే మీ కాన్సెప్ట్నే వాళ్ళు తీసుకున్నా కూడా ఇఫ్ దే మేడ్ ద నెసెసరీ చేంజెస్ అకార్డింగ్ టు ద కాపీరైట్ యాక్ట్స్ దెన్ వాట్ ఈస్? అదే సార్, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమావాస్య అన్నాను అనుకోండి, పౌర్ణమి అనొచ్చు, మార్చొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను బండి పెడితే వాళ్ళు జట్కా పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. కానీ వరల్డ్ ఉంటుంది కదా, ప్రపంచం. ఈరోజు నా వరల్డే కదా. ఆ వరల్డ్లో ఒకళ్ళు వచ్చారు అంటే అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఆ వరల్డ్ మీకు నచ్చితేనే, ఇప్పుడు పెద్ద పెద్ద ఫిల్మ్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ఏదైనా సరే మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళి చూసిన తర్వాతే అరే బిలే ఉందరా ఈ వరల్డ్, ఓహో ఈ మనుషులు ఇలా ఉంటారా, ఈ ఊరు ఇలా ఉంటుందా. సో అదంతా వన్స్ వచ్చేసిన తర్వాత లోపల ఏం మార్చినా సరే ఆబ్వియస్లీ ఇంకా ఇంట్రెస్ట్ పోద్ది కదా సార్. అంటే పెళ్లి కూతుర్లు చనిపోతారని చెప్తున్నారు. అవును సార్. అదే అండి బేసికలీ ఒకసారి ప్రశాంత్ వాళ్ళతో మాట్లాడి ప్రివ్యూ చూస్తాడు ఇస్ వాట్ ద డిస్కషన్ ఇస్. చూసిన తర్వాత నెసెసరీ చేంజెస్ బట్టి విల్ మూవ్ హెడ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే ద ఫ్రెష్ థాట్ ఉంటుంది కదా, ద ఫ్రెష్ థాట్, ఆ ఫ్రెష్ థాట్కి వాల్యూ లేకుండా పోతుంది, అండ్ ఒరిజినాలిటీకి వాల్యూ లేకుండా పోతుంది, అండ్ ఫ్రెష్నెస్కి వాల్యూ లేకుండా పోతుంది. సో అందుకని వీ వాంటెడ్ టు సే దిస్ అవుట్, లేదా వాయిస్ అవుట్ చేయం కదా. ఇంకోటి ఏంటంటే అంటే ఇలాంటి అంటే నేను సినిమా తీసేస్తా ఎవడో స్టోరీ కాపీ కొట్టి, ఇప్పుడు ఏంటంటే రెండు ఆర్గనైజేషన్స్ రెండు సినిమాలు ప్యారల్ తీసినాయి కాబట్టి ఇంత డిస్కషన్ అవుతుంది. ఒకవేళ అప్పటికి ప్రశాంత్ మొదలుపెట్టిపోయి ఉంటే ఈ లీగల్ ఫైట్ ఉండేది కాదు, హ్యాపీ చేసుకునేవాళ్ళు. సో అది మనం ఆపాలి కదా. సో దట్ ఈస్ వై. అండ్ ఒరిజినాలిటీకి ఉన్న వాల్యూ ఎప్పుడు అది డిఫైన్ చేయలేమండి, నాన్ ఇంటాంజిబుల్ అంటే ఇంత అని మెజర్ చేయలేము. ఎగ్జాంపుల్సే మనకు ఒక సినిమా వచ్చింది కోర్ట్ అని, ఫ్రెష్ జానర్, ఒక 5-6 ఏళ్ళ నుంచి రాలేని జానర్, బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటిది టైప్ ఆఫ్ సిరీస్ మేము చేస్తుంది తెలుగులో లాస్ట్ ఒక 5-6 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు ఆడియన్స్ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. రేపు పొద్దున అది వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎరా బాబు వాళ్ళు కాపీ కొట్టారా అంటే అరే కొట్టలేదురా గురువు అని చెప్పుకోవాల్సి వస్తుంది నేను. సో అది ఎందుకు నాకు, ఎందుకంటే ఫ్రెష్ థాట్కి వాల్యూ ఇచ్చి, ఒక ఫ్రెష్ థాట్ ప్రాసెస్ కానీ లైక్ ఫ్రెష్నెస్కి వాల్యూ ఇచ్చి, ఒరిజినాలిటీకి వాల్యూ ఇచ్చి, నేను 7 కోట్లు పెట్టి మేము సిరీస్ తీసినప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. అండ్ దట్ వాల్యూ ఇస్ ఇంటాంజిబుల్. ద ఒరిజినాలిటీకి ఉండే వాల్యూ ఎప్పుడు ఇంటాంజిబులే, ఎవరు ఆ వాల్యూని మెజర్ చేయలేరు. అండ్ ఇఫ్ దట్ ఈస్ టేకెన్ బై సమ్ ఎక్సెస్ పర్సన్స్ అండ్ ఎక్సెస్ పీపుల్, ఇఫ్ ద ఒరిజినాలిటీ వాల్యూ ఇస్ జీరో, ఐ కాంట్ టేక్ ఇట్, వీ కాంట్ టేక్ ఇట్, ఎనీబడి కాంట్ టేక్ ఇట్. బట్ ఇప్పుడు మీరు చూపించిన గ్లిమ్స్కి అండ్ వాళ్ళు చూపించిన ట్రైలర్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. మీరేమో 8 o'clock దాటిన తర్వాత చనిపోతారు అని చెప్పారు. అందులో విరాటపాలెంలో మాత్రం అమ్మాయిలు పెళ్ళైన తర్వాత చనిపోతారు, పెళ్లి కూతుర్లు చనిపోతారు అని చెప్పారు. బట్ ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు తెలియకుండా రెండు చూసారు అనుకోండి, ఎగ్జాంపుల్స్ 8 o'clock 6 o'clock లేకుండా చూస్తే మీకు ఏమర్థం అవుద్దంటే అక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు, ఇక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు అంటారు మీరు. సేమ్ కదరా అంటారు మీరు. అదే కదా పాయింట్, అదే ఆ ఒరిజినాలిటీ ఉండట్లేదు, ఆ ఫ్రెష్నెస్ పోతుంది. మీరు ఇప్పుడు చూపించిన గ్లిమ్స్లో అమ్మాయిలని మెన్షన్ చేయలేదు కదా. ఎవరైనా సరే అడుగుగుట్ట వైపు వెళ్ళిన వాళ్ళు తర్వాత చనిపోతారని చెప్పారు. ఆడవాళ్ళని చేసామండి. కృష్ణ మేడం హాయ్, ఒక స్మాల్ థింగ్ అండి. బాహుబలి సినిమా చూసే ఉంటారు. బాహుబలి